జర్నలిస్టు విజయారెడ్డిపై కేసు నమోదు. కొండారెడ్డి పల్లెలో మహిళా ఫిర్యాదు. కులం పేరుతో దూషించారని ఆరోపణ. మహిళా జర్నలిస్టులపై దాడిలో ఆ ఘటనలో కొత్త ట్విస్ట్ ఏముంటుంది? కులం అనేది వాళ్ళ బలంగా మారిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది సిసిఎస్ పోలీస్ స్టేషన్లో. అంటే నేను పుట్టడమే నా తప్ప? అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆ కులం నిబంధనలు అనేది అంటే ఎంత ఘోరంగా మిస్యూజ్ అవుతున్నాయని చెప్పాను. అసలు అక్కడ భాష లేదు, విజయారెడ్డి గారు తిట్టనూ లేదు, అది కానూ లేదు. కానీ ఈరోజు ఒక కేసు ఇచ్చిన పరిస్థితి ఏంటి? ఆయుధాలుగా కాంగ్రెస్ పార్టీ మలుస్తున్నది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అంటే ఈజీగా. గతంలో నాపై కూడా చాలా బాధ వేసింది, విస్తుపోయిందా, చాలా బాధ వేసింది. నేను తప్పు చేయలేదని ఇక్కడ ఏ దేవుడి మీదనైనా కట్టుబట్టలతో పోయి ప్రమాణం చేస్తా అని చెప్పినా ఇప్పటికీ కట్టుబడి ఉంటున్నా. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తా, నా మీద ప్రమాణం చేసుకుంటా, దేవుళ్ళ మీద కూడా నేను కట్టుబట్టలతో ప్రమాణం చేస్తూ ఉన్నా. 24 గంటలలో నేను తప్పు చేసినా నేను చచ్చిపోతా, నేనేం ఒప్పుకున్నా, ప్రమాణం కూడా చేసిన, చెప్తున్నా కదా. ఇప్పుడు ఏమైంది అంటే చట్టాలను మిస్యూజ్ చేస్తే చాలా బాధ వేస్తుందన్నా. చట్టం అనేది ఈరోజు నిజమైన వాళ్ళకి కూడా నిజంగా చట్టంతో ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇట్లా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. జర్నలిస్టుల మీద కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళ జీవితాలకు సంబంధించి ఒక్కసారి మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ చట్టాలను మిస్యూజ్ చేస్తుంది అని నేనంట. మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. లే అట్టెట్టుంటావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా మాట్లాడుతున్నావు, లేకపోతే రకరకాలుగా మాట్లాడుతున్నావు అని అంటారు. కానీ ఇది కరెక్టా? ఒకసారి ఆలోచించండి. ఒక జర్నలిస్టు అట్లా ఎందుకు తిడతారు? ఏమవసరం ఉంటుంది? మమ్మల్ని పొద్దుగా లేస్తేనే నా నెంబర్కు 9908572666 నెంబర్కు బండబూతులు వస్తాయి. వాటన్నిటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ పేపర్లు సరిపోతాయా? సర్లే వాళ్ళు ఆవేశంగా ఉన్నారు, కాస్త ఓపిక ఇస్తాం, ఓ 5 నిమిషాలు సరే అన్న ఒకసారి నేను చెప్పేది అని అంటాం. ఇన్న తర్వాత వాళ్ళే సారీ అంటారు. అన్న క్షమించన్నా, సారీ అన్న, తప్పైందన్న, జర ఏమనుకోకే, కొద్దిగా ఆవేశంలో అన్న అంటాడు. సరే అన్న అది కాదు ఇది అని చెప్తాం, చల్లబడతారు, అయిపోతుంది. కానీ ఆ క్షణం నా మనసు పడే క్షోభ ఎవరికి తెలియదు. అట్లనే ఈరోజు విజయారెడ్డి గారు లేకపోతే ఇంకోలైనా కేవలం కులం పేరుతో ఇది పెట్టడం కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా కదా, ఇది ప్రజాస్వామ్యం అనబడదు. ఇది ప్రజాస్వామ్యం అసలు అనబడదు. ఇది ఎంత ఘోరం అనేది